వెల్కమ్ బ్యాక్. గుజరాత్ 6 days టూర్ ప్లాన్ పార్ట్ 7. మనం ఆల్రెడీ పార్ట్ 1 నుంచి పార్ట్ 6 వరకు గుజరాత్లోని ద్వారకలో 1 day ట్రిప్లో మనము ఏ ఆలయాలని మనము దర్శించామో అవన్నీ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడము. ఆ వీడియోలో ద్వారక ఎలా రీచ్ అయినాము, ద్వారకలో ఉన్న టెంపుల్ని మేము ఎలా విజిట్ చేశాము, అలాగే ఎక్కడ నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాము, ఎంత టైం పట్టిందన్నది ప్రతిదీ మనం దాంట్లో చెప్పడం జరిగింది. ఆ వీడియోలన్నీ మీరు చూసి ఈ వీడియో కూడా చూస్తున్నానని అనుకుంటున్నాను. పార్ట్ 7 వచ్చేసే వరకు మనకు వీరవల్ జంక్షన్ ఎలా రీచ్ అయినాం ద్వారకా నుంచి, దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్, ఏ ట్రైన్స్ ఉంటాయి, ఎలా రీచ్ అవుతాము, అవన్నీ నేను ఈ వీడియోలో చర్చించబోతున్నాను. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 8:30 అవుతుంది. ఇప్పుడు మనం ద్వారకా రైల్వే స్టేషన్ రీచ్ అయినాం. ఇది టెంపుల్ నుంచి 2.2 kilometers దూరంలో ఉంది. మేము లాస్ట్ ద్వారకాలో ఉన్న శ్రీకృష్ణుని దర్శనం చేసుకొని మేము తిరిగి వీరవల్ జంక్షన్ అంటే సోమనాథ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి Day 3లో మనం అక్కడ రీచ్ అవుతాము. మేము ద్వారకలో మార్నింగ్ 9:30కి రీచ్ అయినాం. అలాగే 9:30కి ఇక్కడ నుంచి వెళ్తున్నాము. 1 dayలో మేము ఇవన్నీ కవర్ చేసాము. ఇక్కడ నుంచి సోమనాథ్కి వెళ్ళే ట్రైన్స్ ఏమేమి ఉంటాయో అన్నది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మాకు ఎంత ఛార్జ్ పడింది అన్నది కూడా. ద్వారక నుంచి సోమనాథ్ అనగా నియరెస్ట్ వీరవల్ జంక్షన్, అక్కడ నుంచి 5 kilometers దూరంలో ఉంటుంది. సో అక్కడికి ట్రైన్ వెళ్ళేది ఒకే ఒక ట్రైన్ ఉంటుంది, 19252. అది డైలీ నైట్ 8:45కి ఉంటుంది. అది 8 hour జర్నీ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock రీచ్ అవుతుంది. స్లీపర్ ఛార్జ్ వచ్చేసి మనకు 265 rupees. అలాగే థర్డ్ ఏ వచ్చేసి 640, థర్డ్ ఏసీ వచ్చేసి 700 rupees ఉంటుంది. ట్రైన్ వచ్చేసి మనకు నైట్ జర్నీ ఉంటుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు నిర్ణయించు. అలాగే సోమనాథ్ నుంచి మనకు ద్వారకకు వచ్చేసి నైట్ 11 o'clock ఉంటుంది. ఇది మార్నింగ్ 7 o'clock రీచ్ అవుతుంది. ఒకవేళ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది బెస్ట్ ట్రైన్. అలాగే మనం గుజరాత్ మ్యాప్ని ఒకసారి గమనిస్తే మనం రోడ్డు మార్గం గుండా 230 kilometers ఉంటుంది మనకు. ఇది వచ్చేసి 6 hour జర్నీ ఉంటుంది. బస్ ఛార్జ్ వచ్చేసి 500 rupees దాకా ఉంటుంది మనకు. అలాగే రైల్వే లైన్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది, ఎల్లో కలర్లో మీకు చూపించాను కదా, 430 kilometers ఉంటుంది. అది వయ్యా రాజ్కోట్ నుంచి వస్తుంది. మీరు ఒకవేళ సోమనాథ్ రావాలంటే రాజ్కోట్ టచ్ చేసుకొని రావచ్చు. ఇది ద్వారకా రైల్వే స్టేషన్. వీళ్ళంతా భక్తులు ఆల్రెడీ దర్శనం చేసుకొని వీళ్ళు కూడా సోమనాథ్ వెళ్తారు. ఇక్కడ వచ్చేసి 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ద్వారకలో. ఇక్కడ నుంచి మనము సోమనాథ్ రీచ్ కావడానికి మనకు మార్నింగ్ 5 అవుతుంది. సో ఇది ఒక్కటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది ట్రైన్, అందరూ అందుకని దీన్ని చూజ్ చేసుకుంటారు. ఫైనల్గా ద్వారకా కంప్లీట్ అయింది. 19852 ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు సోమనాథ్ వెళ్తుంది. మన ద్వారకా నుంచి వచ్చేసి సోమనాథ్ వెళ్తుంది మనకు. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 8:30 అవుతుంది. రేపు మార్నింగ్ 4:30 to 5 మధ్యలో దిగుతుంది మనకు. అప్రాక్సిమేట్లీ మనకు 500 kilometers ఉంది ఇక్కడ నుంచి మనకు వెళ్ళడానికి. మెయిన్ ఏంటంటే రాజ్కోట్ అట్లా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. సో బై టు ద్వారకా. సో మీకు ఇక్కడ నుంచి టెంపుల్ కనబడుతుందో లేదు, విజువల్ అయితే చూపిస్తాను నేను. ఇక్కడ కనబడుతుంది టెంపుల్, మీకు లైట్లో కనబడుతుందో లేదా టెంపుల్. బాయ్ లైట్లో కనబడుతుంది టెంపుల్. సో ద్వారకా టెంపుల్. సో మళ్ళీ ఒకసారి టెంపుల్ మీకు ఆ పింక్ కలర్ కనబడేది అది బ్లూ కలర్లో వచ్చింది ఇప్పుడు. సో అదే టెంపుల్ ద్వారకా. మనకు ద్వారకా రైల్వే స్టేషన్. మీకు చెప్పేది ఏంటంటే ద్వారకను మాత్రం ఒక అద్భుతమైన నగరాన్ని మాత్రం చూసాం. అలాగనే టెంపుల్ని కూడా విజిట్ చేసాం. లోకల్ ఉన్న ప్లేసెస్ని కూడా. అదృష్టం ఉండాలి ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడానికి. నా వీడియో చూసి కూడా మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను కూడా అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇక్కడ నుంచి వచ్చేసి 14 స్టాప్లు ఉంటాయి. ఎవరైనా సోమనాథ్ రీచ్ కావాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి రాజ్కోట్. సో ఫైనల్గా మేము అటుకులు తింటున్నాం. చపాతీలు ఆల్రెడీ మన పాత ఉన్నాయి కాబట్టి దాంతోపాటు కర్రీ దీంట్లో కవర్ చేస్తున్నాం మేము. ఈవినింగ్ ఆల్రెడీ మనము ద్వారా కంప్లీట్ చేసుకొని సోమనాథ్ వెళ్తున్నాం. జస్ట్ తినేసి ఆల్రెడీ టైడ్ అయిపోయినాం మనం కూడా. పోయి 1 day ఇక మనం మా వాళ్ళందరూ చాలా టైట్ అయిపోయారు. ఇక్కడనే పండుకున్నారు. ఎందుకంటే ద్వారకలో కూడా మేము ఎలాంటి రూమ్ తీసుకోలేము. నైటే ఇట్లా ట్రైన్స్ ఉంటాయి కాబట్టి ట్రైన్లోనే వండుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో అక్కడ కూడా మనం సోమనాథ్లో కూడా 1 day ట్రిప్పే ఉంటుంది మనకు. మళ్ళీ నైట్ జర్నీలో మనం అక్కడనే పండుకుంటాము. సో సోమనాథ్లో కూడా ఎలాంటి రూమ్ తీసుకోము. ముందు నా వీడియోలలో అవి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ నుంచి వచ్చేసి మేము ఒకటి బేట్ ద్వారకలోనే మనం అక్కడ సత్రంలో తిన్నాము. అలాగే ఇప్పుడు నైట్ తింటున్నాము. ఆల్రెడీ మేము తీసుకొచ్చుకున్న చపాతీలతోనే మేము కవర్ చేయడం జరిగింది నైట్ మొత్తము ఫుడ్ విషయానికి వస్తే. సో ఫైనల్గా గుడ్ మార్నింగ్, మా వాళ్ళంతా లేచారు.
సో సోమనాథ్కి రీచ్ అయినాం. యువల్ అయ్యో మా ట్రైన్ వచ్చేసి ఇది ఇంగ్లీష్లో ఉంది అయినా చూద్దాం. సో మేము వచ్చిన ట్రైన్ నెంబర్ వచ్చేసి 19252 సోమనాథ్ టు ఓంకార్. సో టోటల్ కాల్ అయింది. సో ఇదంతా విజువల్. సో ఇక్కడ నుంచి మనం అవుట్ సైడ్ వెళ్ళిపోదాం. మనం పట్టుకొని సోమనాథ్ వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ నైట్ అంతా జర్నీ చేసినాం, బట్ నిద్ర లేకుండా మిగతా షాప్స్ కవర్ చేయడానికి. ట్రైన్ నుంచి మనం బయటకు వెళ్ళిపోయి బయట నుంచి మనం రూమ్ చెక్ చేసుకుని అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 2 అంట. 1 నేను లింకాలి మనం ఓన్లీ 2 స్టాప్స్ అంటున్నాయి ఇక్కడ మొత్తం టోటల్. నెంబర్ 1 2 బా ఒకటి వస్తే వెళ్ళిపోర్రి. ఈ ట్రైన్ మూగ అయితే లేవు లాగా ఇంకా స్టార్ట్ కాలేదు. కావాలంటే ఇక్కడ వెయిట్ చేద్దాం. బండి ఆపేసిండు అందుకని అంటున్నా. మామూలు పండుకొని పొద్దున్న లేవగానే వచ్చిన స్టేషనే మనకు వీరవాల్ జంక్షన్. సో ఆల్రెడీ టైడ్ అయిపోయి కూడా పడుకున్నారు కాబట్టి మార్నింగ్ లేవగానే మనకు అందరికి వచ్చేది 1 2. అది ఎక్కడ వెళ్ళాలన్నది బయట వెళ్తే అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. ఆల్రెడీ ట్రైన్ ఆగింది కాబట్టి అక్కడనే వెళ్దామని మనకు చెప్పినాము. కొంతమంది ఆల్రెడీ చేసుకొని అది అయితేనే మనకు ఫ్రీ అవుతుంది కదా. ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ వీరవాల్ నుంచి మనకు సోమనాథ్కి వెళ్ళడానికి 5 to 6 kilometers ఉంటుంది. ఆటోలోనే వెళ్ళాలంట. ఇది వచ్చేసి మార్నింగ్ టైం కాబట్టి మనకు ఇక్కడ కూడా మనకి ఏం తెలియదు షెడ్యూల్ ఎట్లుంటుంది, ఏంది దర్శనం ఎంత ఉంది, జనాలు ఉన్నారా లేదా, అది ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ స్నానం చేయాలి, ఇవన్నీ మనము ముందు వెళ్తూ మాట్లాడుకుందాం. అలాగే స్టేషన్ బయటకు వెళ్తే మనకు ఏళ్ళు వెళ్తారు అన్నది ఒక 2-3 డివైడ్ అయిపోయి మాట్లాడి సెర్చ్ చేసుకొని మేము ముందుకు వెళ్తాము. ఎక్కడైనా వెళ్ళినా సరే, ఏ ట్రావెలింగ్ వెళ్ళినా సరే కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ ముగ్గురితో గ్యాదర్ చేసుకొని మళ్ళీ ఒకరితోనే మనం ముందుకు వెళ్తాం. అలాగే ముందు చెప్పినట్టు నేను ఏంటంటే ఈరోజు కూడా మనం 1 day షెడ్యూలే ఉంటుంది మనకు సోమనాథ్లో. మళ్ళీ తిరిగి నైట్ 9:30కి ట్రైన్ ఉంటుంది. ఇక్కడ నుంచి రాజ్కోట్కి వెళ్ళాలి మనము. ఈ 1 dayలో మనం ఏమేమి కవర్ చేస్తున్నాము లోపల అవి కూడా క్లారిటీగా పార్ట్ వైజ్గా వివరిస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 7లో ఉన్నాము. పార్ట్ 8లో మేము ఎలా రీచ్ అయినాము, ఎలా టెంపుల్కి రీచ్ అవుతున్నాం అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ స్టేషన్ ముందున్న ఆటోని తీసుకున్నాము. మాకు ఆయన ఎట్లా పరిచయం అయ్యాడు, ఆయన మనకు ఏ విధంగా తీసుకెళ్తాడు, మనకు ఆయన చెప్పిన విశేషాలు ఏంటి అన్నది ఆటోలో కూడా మనం చర్చిద్దాము. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫర్ ఆటో ఒక్కోలకు ఛార్జ్ వచ్చేసి ఇక్కడ నుంచి మన సోమనాథ్ టెంపుల్కి 30 rupees ఛార్జ్ తీసుకుంటున్నారు. సో ఈచ్ పర్సన్ మేమందరం కలిసి ఒకటే ఆటో 9 members ఉన్నాం కాబట్టి మేమంతా ఒకటే ఆటోలో వెళ్ళాము. బట్ నియరెస్ట్ మాకు రూమ్స్ ఏమైనా దొరుకుతున్నాయా లేదా, మేము ఎక్కడ ఉన్నాము, ఎక్కడ స్టే చేసినాం అనేది ముందు తెలుసుకుందాము. అలాగే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే సోమనాథ్ ఎలా ఉంటుంది ఇక్కడ నుంచి రూట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదంతా పార్ట్ 8లో వస్తుంది మనకు. అది కంపల్సరీ దీంతోపాటు అది కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలానే ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ రూపంలో చెప్తే వాటికి సంబంధించిన కూడా డీటెయిల్స్ నేను కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓం నమ శివాయ.